गुरुभ्यो नमः गणाध्यक्षाय नमः गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः वक्रतुण्डं महाकायं सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा वागर्धायो संपृक्तो वागर्ध प्रतिपत्तये जगतपितरं वंदे पार्वती परमेश्वरं। సరే, కార్తీక పురాణంలో మనం ఫస్ట్ అధ్యాయం చెప్పుకున్నాక మన బిజీ షెడ్యూల్ వల్ల పురాణాన్ని పక్కన పెట్టి మిగతా పనికొచ్చే పనులు పనికిరాని పనులన్నీ చేసుకుంటూ బిజీ అయిపోయాం. చూస్తూ కార్తీక మాసం 10 రోజులకు వచ్చింది. ఇవాళ నుంచి ఏం చేద్దామంటే కనీసంగా రెండు అధ్యాయాలు, ఇవాళ కుదరదు, రేపటి నుంచి 2 చాప్టర్స్ లెక్కన కవర్ చేసుకొని కార్తీక పురాణం కార్తీక మాసం అయ్యే లోపల కంప్లీట్ చేసుకుంటే మన అదృష్టం. జై శ్రీరామ్. అలా మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే అన్నిటికంటే ముఖ్యమైన పని ఇదే ముఖ్యమైన పని అంటారు. మొత్తం ఇయర్లో కార్తీక మాసం మోస్ట్ ఇంపార్టెంట్ అని ఫస్ట్ చాప్టర్లో మనం విన్నాం కదా. వినేం చేసాం, పక్కన పెట్టాం. అర్థమైందా? దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి పనికొచ్చేవే. సరే, అవన్నీ పక్కన పెట్టి కనీసం అయిపోయే ముందన్నా కనీసం 10 రోజుల కన్నా మేల్కొని ఈ 10 డేస్ కూడా మనం ఏం చేయాలి, ఏం చేస్తే కనీసం కార్తీక మాసం మొత్తం ఉన్నంత ఫలితం 30 డేస్ మనం చేసిన ఫలితం ఏముందో అది దొరుకుతుందన్న విషయంగా మనం చేసే ప్రయత్నం చేద్దాం. కార్తీక పురాణం 2వ అధ్యాయం ఇవాళ రోజున కార్తీక సోమవార వ్రతం కలుగు సత్ఫలితములు. అదృష్టానికి ఇవాళ కార్తీక సోమవారమే. ఇంటికి వెళ్ళాక కనీసము వీటిలలో ఏది వీలైతే అది చేయడానికి ట్రై చేయండి. సరేనా? ఓ జనక మహారాజా, కార్తీక మహత్యమును వినుట వలన మనోవాకాయముల వల్ల చేయబడిన పాపమంతయు నశించును. కార్తీక పురాణంలో కార్తీక మహత్యం విన్నంత మాత్రము చేతనే మనసు చేత కానీ వాక్కు చేత కానీ మన చేష్టల చేత కానీ ఎవరు మాట్లాడుతున్నారు? మనసా వాచ కర్మణ, మనసులో తెలియకుండా బయట వాడికి కనబడదు కదా, లోపల ఏమో ఆలోచిస్తున్నానో చెడుగా బయట వాళ్ళకి తెలియదు. అది కూడా దేవుడికి లెక్క ఉంటుంది. చిత్రగుప్తుడు ఎక్కడ ఉంటాడంటే మన ఊపిరి మధ్యలో ఉంటాడంట. యమలోకంలో ఎక్కడో ఉంటాడని కాదు, అదొక పోస్ట్ ఉంది. ఆయన పెద్ద ఆయన. మనం పుట్టినప్పుడే మన ఊపిరిని పట్టుకొని వచ్చేస్తాడు మనతో పాటు. అందుకని చిత్తంగా ఉండి గుప్తంగా రాస్తాడు. చిత్తంలో ఉండి గుప్తంగా రాస్తాడు ఆయన చిత్రగుప్తుడు. మన లోపలే ఉంటాడు, ఎక్కడో ఉండడు. ఆయన లోపల ఉండడానికి ఉద్దేశం ఏంటంటే మనం మనసుతో చేసే పాపాలని నోట్ చేస్తాడు. పుణ్యం కూడా, పాపమే కాదు పుణ్యాన్ని కూడా నోట్ చేస్తాడు. ఎలా నోట్ చేస్తాడు? కళ్ళు మూసుకొని ఇప్పుడు అరుణాచల శివ అనుకున్నాం, అరుణాచల గిరి, అరుణాచల శివుడు కనబడ్డాడు. కార్తీక మాసం రోజున వీడు మనసులో అరుణాచల దర్శనం చేశాడు రా అని రాస్తాడు పుణ్యం కింద. ఇంకోటి నేను చెడు చెప్పను, ఎందుకంటే ఆ చెడు సంకల్పం మన మనసులో ఊహించుకుంటే పాపం వేస్తాడు. అందుకని అది చెప్పట్లే, ఎందుకంటే అది ఈజీ క్యాచ్ చేస్తాం మనం, మంచి క్యాచ్ చేయడం కష్టం. అందుకని చెడు భావన మనసులో ఉంటే అది పాపం కింద వేస్తాడు. అలా కొట్టడము, తిట్టడము, చంపడము, తిట్టడం అంతా వాక్కుతో చేసే తప్పు. కొట్టడము, ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టడం, మన చేష్టల వల్ల ఇంకోళ్ళు బాధ పెట్టడం కర్మణ, మనం చేసే కర్మలు బట్టి పాపం అంటుతూ ఉంటుంది. ఇలా 3 విధాలుగా చేసిన పాపాలు కార్తీక మాసంలో విన్న పురాణం వల్ల పోతాయి. మీకు డౌట్ రావచ్చు, నా ఎగ్జామ్ రాశాను, ఫెయిల్ అయ్యాను, ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా నాకు ఆ రోజు జ్వరం వచ్చింది, రాయలేకపోయాను, నేను ఎంత కష్టపడి చదివినా కూడా గుర్తుండట్లేదు. ఇవన్నీ పాపాల ఫలితాలే. స్టూడెంట్స్ కాబట్టి ఈ విధంగా చెప్తున్నా, పాపం చేసిన ఫలితమే ఇదంతా. లేదంటే మనతో పాటు ఉన్నవాడే ఫస్ట్ ర్యాంక్ ఎట్లా వస్తున్నాడు? వాడికి ఏమైనా స్పెషల్గా కాళ్ళు ఉన్నాయా, బుద్ధులు ఏమన్నా 4-5 ఇచ్చాడా, బుర్రలు ఏమన్నా? అన్నీ సమానమేనే. అలానే ప్రారంభం వదిలేమని కాదు, మనం కష్టపడ్డాక కూడా రిజల్ట్ రాదు ఒక్కొక్కసారి, అది ప్రారంభం అంటారు. కష్టపడకుండా తెలివైనవాడు తెలివైనవాడు అన్నది అతి తెలివి ఉన్నవాడు ఏం చేస్తాడంటే కష్టపడకుండా ఏం చేస్తానో ప్రారంభం అంటాడు. వాడిని దేవుడు చూసి ఏం చేస్తాడు? వీడి పని ఇలా ఉందని నిజంగానే ప్రారంభం ఇంకా వర్స్ట్గా ఉండేటట్టు చూస్తాడు. వాడి బుద్ధి రావాలి కదా, మరి బుద్ధి వచ్చాక తప్పు అయిపోయిందని చెప్పలేసుకొని గురువుని పట్టుకొని మళ్ళీ సాధన చేసి పైకి ఎక్కుతాడు. సరే, కార్తీక మాసం నందు శివప్రీతిగా సోమవార వ్రతం చేయువాడు కైలాసమును పొందును. ఎవరికైనా శివుడి ఇష్టము, శివుడి కైలాసం ఇష్టం అంటే సోమవార వ్రతం చేయాలి. సోమవార వ్రతం అంటే ఏం చేయాలి? పిల్లలు మీకేం ఉపవాసాలు లేవు, మీరు కార్తీక మాసంలో శివ, రామ ఏదన్నా మీ ఇష్టమైన నామం అనుకుంటూ అన్నం ఎక్కువ తినకుండా, ఎంత ఆకలి ఉంటే అంత, చిరు తిండ్లు, చెడ్డ తిండ్లు అవన్నీ కొంచెం కంట్రోల్ చేసుకుంటే చాలు, ఉపవాసం ఉన్న ఫలితమే. అలానే ఆత్మహత్య అని వింటుంటాం మనం. ఆత్మహత్య అనగానే వాడు చచ్చిపోయాడని కదా, వాడికి వాడిని చంపుకోవడం ఆత్మహత్య అంటారు. కానీ గురువులు సాధకులు ఏమన్నారంటే నీ ఆత్మ గురించి నువ్వు తెలుసుకోకపోతే అది ఆత్మహత్యరా అంటారు. నీ ఆత్మ గురించి నువ్వు సాధన చేసి తెలుసుకోకపోతే నువ్వు ఆత్మవి, నేను జీవుడు, నేను మనిషిని, నేను శరీరం కాదు, నేను ఆత్మని అని తెలుసుకోకపోవడం కూడా ఆత్మహత్య సమానమే అంటారు. అంటే ఈ జన్మలో నేను ఆత్మని, నేను ఈ శరీరం కాదు అని తెలుసుకునే ప్రయత్నం మీకు మీరుగా రాత్రిపూట కూర్చొని ధ్యాన రూపంగా చేయాలి. రాత్రి పొద్దున ఆ ధ్యానం చేసేటప్పుడు ఎంత బాగా చేయాలంటే నిద్ర వచ్చేటప్పుడు కూర్చుంటే నిద్రే వస్తుంది, ధ్యానం రాదు.
అందుకని పెద్దవాళ్ళు ఏం చెప్పారు, రాత్రి 10-11 లోపల పడుకోవాలంట. పెద్ద పెద్ద గురువులు చెప్పిన ఉపదేశాలు ఏంటంటే రాత్రి 10-11 లోపల పడుకొని పొద్దున 5-6 లోపల లేచేయాలంట. 10-11 పలుకుని 5-6 లేస్తే ఆ లేవడం ధ్యానంతో లేవాలి. మనం చెప్పుకున్నాం పొద్దున లేవగానే ఈ శ్లోకాలు ఏం ధ్యానం చేయాలి, శ్రీహరి 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 అని 3 సార్లు చెప్పుకొని గజేంద్ర మోక్షంలో విష్ణుమూర్తి ఆ ఏనుగుని మన కాపాడడం కోసం ముసలిని సంహరిస్తాడు. అది కళ్ళు మూసుకొని ఒక్కసారి అలా పిక్చరైజేషన్ చేసుకొని లేవాలంట. ఎంత పుణ్యం అది, ఆ ఒక్క ఘట్టం. ఆ విష్ణువు మన వైకుంఠం నుంచి విష్ణువు వచ్చి ఆ ఏనుగుని కాపాడడం కోసం సుదర్శనం ఒకరోజు ఘట్టం చెప్పుకున్నాం మనది. అలా కార్తీక సోమవారం నాడు స్నానము కానీ, అదిగోండి స్నానాలు చేస్తున్నారా అందరు, రోజు చేస్తున్నారా, చలికాలం అని చెప్పి స్కిప్ చేసిపోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో స్నానం చేయకపోతే అది కూడా పాపం కిందికి వెళ్తుంది. అశౌచంలో వీడు అన్నీ ముట్టుకున్నాడు రాని వస్తుంది, అశౌచం కిందికి వెళ్తుంది, అది మహాపాపం. పొరపాటున ఏమైనా ప్రసాదించి తిన్నా కూడా డేంజర్ అయిపోతుంది, పుణ్యం కాదు పాపంలోకి వెళ్ళిపోతుంది. అశౌచంలో ఉన్నాడని మాలిన్యం ఉంది కదా, దరిద్రం అంతా మన ఒంటి మీదనే ఉంటుంది పొద్దున్న లేస్తే, అందుకు అంతా ఒళ్ళంతా. అలా కార్తీక మాసంలో స్నానం చేసినా, దానం చేసినా, జపము చేసినా, ఇప్పుడు ఇలా వింటున్నాం, పురాణం విన్నా, మనం ఇప్పుడు గొప్ప పని చేస్తున్నాం. ఇన్ని రోజులు అనవసరంగా మనం పెండింగ్ పెట్టాం. 1000 అశ్వమేధ యాగములు చేయడం వల్ల కలుగు ఫలమును పొందుదురు. 1000 అశ్వమేధ యాగాలు చేయగలుగుతాం మనం. అశ్వమేధ యాగం అంటే తెలుసుగా, గుర్రాన్ని వదిలేయాలి, అది ఎంత దూరం పోతే అంత దూరం భూమిని బ్రాహ్మడికి దానం ఇవ్వాలి. తర్వాత ఆ గుర్రాన్ని కట్ చేస్తారు, భార్య దాంతో పాటు పడుకోవాలి, రాత్రంతా నిద్ర చేయాలి, హస్బెండ్ అనుకొని కౌగిలించి పడుకుంటారు. అలా అశ్వమేధ యాగం చాలా గొప్పగా ఉంది, రామాయణం చెప్పుకున్నాం. అలా కౌసల్యమాత చేసింది, అందుకే అంత గొప్ప పుత్రులు పుట్టారు దశరథ మహారాజు చేస్తే. రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు పుట్టారు. అంత కష్టం అశ్వమేధ యాగం ఇప్పుడు చేయడం కలియుగంలో లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలియుగంలో అశ్వమేధ యాగం లేదు, నామ సంకీర్తనం, రామ 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 అనుకోవడమే అశ్వమేధ యాగం చేసి. అదే అంటున్నారు కదా, ఇప్పుడు ఏమన్నారు, 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. ఎప్పుడు స్నానం చేసినా, కార్తీక మాసంలో సోమవారం స్నానం చేయడం. మీకు తెలుసో తెలియకో 1000 అశ్వమేధ యాగాలు చేసేసారు మీరు ఇవాళ స్నానం చేసి ఉంటే. ఏ స్నానం తెలిసి చేయాలి, తెలియక గోడ మీద నీళ్లు పోసుకొని రావడం కాదు. కార్తీక స్నానం, కార్తీక మాసంలో సోమవారం నేను స్నానం చేస్తున్నా, గంగా గంగా గంగా, శివ శివ శివ, హరి హరి హరి, దామోదర నారాయణ అనుకుంటూ స్నానం చేసిన వాళ్ళకి ఆ ఫలితం వస్తుంది. లేదా ఇప్పుడు అది అయిపోయింది పొద్దున అయినా, ఇప్పుడు మళ్ళీ స్నానం చేస్తారా, చలి చెయ్యం మనం. ఎందుకంటే జలం వచ్చి జ్వరం వచ్చి అన్ని రోగాలు అదే రోజు వస్తాయి మనం చేస్తే. మనకున్న బుద్ధి అలాంటిది, ఎన్నో జన్మల నుంచి మనకు వచ్చే బుద్ధి ఏం చెప్తుందంటే మంచి పని మ్యాక్సిమం 100% వద్దనే చెప్తుంది. నిజంగా సంకల్పం ఉంటే ఇప్పుడు వెళ్ళి స్నానం చేయొచ్చు కూడా. చన్నీళ్ళు చేయాలా, గోరువెచ్చని నీళ్ళు చేయండి, ఎవరు వద్దన్నారు. నిజంగా పుణ్యం కావాలనుకున్నవాడు దీనిలో అమ్మ చెప్పింది, బామ్మ చెప్పింది, నాన్న చెప్పాడు, తాత చెప్పింది అని చెప్పి తప్పించుకోరు. నిజంగా చేయాలనుకుంటే ఇది ఎవరి కోసం చేస్తున్నారు, కార్తీక మాసం ఎవరి కోసం అంట, అమ్మ కోసం, నాన్న కోసం, బామ్మ కోసం, వీళ్ళ కోసం కాదు, మన కోసం. మన లోపల ఉన్న ఆత్మ, జీవాత్మ, జీవుడు ఉన్నాడు కదా, జీవుడు అంటాడు, ప్రాణం, దానికి చేసుకుంటున్నాం. చేస్తే ఎవరికి మంచిది, మీకే మంచిది. మంచి రోజులు వస్తాయి ముందు, కష్టాలు వెళ్ళిపోతున్నాయి, సింపుల్, అంతకంటే ఏం కావాలి మనకి. కష్టాలు లేకపోతే సుఖమే అంటారు. ప్రత్యేకంగా మనం పుణ్యాలు చేసుకొని సుఖాలు రాక్కర్లా, కష్టాలు రాకుండా పాపాలు చేయకపోతే జీవితం సుఖం ప్రశాంతంగా ఉంటుంది. పాపం చేసినా పుట్టాలి, పుణ్యం చేసినా మళ్ళీ పుట్టాలి. అందుకని పెద్దవాళ్ళు ఏమంటారు, పాపం వద్దు పుణ్యం వద్దు రావు ఆయన, భూమి వద్దు, భూమి మీద పుట్టడమే వద్దు అంటారు. ఎందుకు, పుడితే ఏమవుతుంది, తినాలనిపిస్తుంది, దేనో చంపాలనిపిస్తుంది, ఏదో ఉడకబెట్టాలనిపిస్తుంది, ఇంకేవో చేయాలనిపిస్తుంది, గోల్ అవుతుంది. ప్రతి సెకండ్ చేసేదంతా పాపమే. మనిషి జన్మ అందరూ గొప్ప జన్మ అంటారు, నాకెందుకో మనిషి జన్మ నీచమైన జన్మే అనిపిస్తుంది. ఎందుకంటే ఏ ప్రాణి కూడా అంత అధర్మంగా ఉండదు, మనిషి ఉన్నంత అధర్మంగా ఏ ప్రాణి ఉండదు. పాపం దాని డిసిప్లిన్ ఉంది. కుక్కకి పెట్టండి ఇంత అన్నం, దానికి ఎంత ఆకలి ఉంది అంతే తింటుంది. మనిషి ఏం చేస్తాడు, దాన్ని తెచ్చి దాచిపెట్టుకుంటాడు ఇంట్లో. పెడతాడా లేదా, రేపు తినచ్చు, ఎల్లుండి తినచ్చు, అవతల ఎల్లుండి తినచ్చు. అంత దరిద్రమైన ఆలోచన మనకే ఉంది, దాచిపెట్టు. అంతకుముందు ఎందుకు దాచిపెట్టేవాళ్ళు, ఫ్యామిలీకి దాచిపెట్టేవాళ్ళు. అంతకుముందు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు ఎంత దాచిపెడుతున్నారు, ఫ్యూచర్ జనరేషన్స్కి దాచిపెడుతున్నారు. వీడికి తెలియదు అసలు ముందు మనోడు వస్తాడో మనోరాలు వస్తాడో, అసలు సంతానం ఉంటుందో లేదో తెలియదు. కానీ ఈ దరిద్రుడు ఇవాళ నుంచే దాచిపెడుతుంటాడు, వీడి జన్మ నాశనం చేసుకోవాలి. అందుకని ఏమన్నారు, మీరే పొద్దున ఉద్యోగాలు చేసినా, సంపాదించినా, లక్షల ఆస్తులు సంపాదించినా, మీ కొడుకులు మనవాళ్ళ కోసం 25% మాత్రమే దాచిపెట్టి 75% దానాలు ధర్మాలు అన్నీ చేసి మీకోసం చేసుకోండి.
వెళ్ళండి. కాశీ, రామేశ్వరం ఫ్లైట్లో పోండి, లేదంటే మానసరోవరం ఉంది, పెద్ద పెద్ద ప్లేసులు ఉన్నాయి వెళ్ళాల్సిన గొప్ప తీర్థాలు. అరుణాచలం పోండి, ఒక నెల రోజులు అక్కడే ఇల్లు తీసుకోండి, రూమ్ తీసుకోండి, 50,000 కట్టేయండి వాడికి, నెల రోజులు ఇక్కడే ఉంటానండి అని చెప్పి అరుణాచల గిరి ప్రదక్షిణం చేయండి. ఇలా చేస్తున్నారు నిజంగా గొప్ప గొప్ప సాధకులు మేము చూస్తాం కదా, వాళ్ళ పిల్లలు పెళ్లి చేసి రిటైర్మెంట్ అయిపోయాక వాళ్ళు ఈ గొప్ప పనులు చేస్తున్నారు. అంతేగాని మొత్తం ఆస్తి వాడికి ఇచ్చి వీడి చచ్చి, వాడు ఆస్తి తీసుకుని వాడు పాడవుతాడు, ఇచ్చినందుకు వీడు పాడవుతాడు. ఆస్తి నేను ఇచ్చాననుకోండి, నేను పాడైపోయాను, ఎందుకంటే నేను దానాలు చేయలేదు, ధర్మాలు చేయలేదు, ఏం చేయలేదు. నా ఆస్తి అంతా మనోడికో మనోడాలకో కొడుకో ఇచ్చాను. వాడు ఎదవై కూర్చుంటాడు, ఎందుకు వాడు కష్టం తెలియదు కదా. నేను కోట్లు ఇస్తే వాడు పని చేస్తాడా? దాన్ని ఖర్చు పెట్టడంలో బిజీగా ఉంటాడు. ఖర్చు పెట్టడం ఉన్నవాడికి సంపాదన తెలియనప్పుడు ఏమవుతాడు? పాడవుతాడు. అందుకని ఇవ్వకూడదు అన్నారు నిర్మోమాటంగా. మన ధర్మం కాబట్టి 25%. ఎందుకు? నేను కన్నాను కాబట్టి వాడి చదువు వరకు రెస్పాన్సిబిలిటీ. పొరపాటున అనుకోకుండా హెల్త్ ప్రాబ్లమ్స్, ఇంకేమన్నా జాబ్ లాస్, అట్లాంటివి హెల్త్ ఇష్యూస్ వస్తాయో అని మన ధర్మ ప్రకారం 25%. ₹1,00,000 ఉంటే 25 లక్షలు వాడి పేరు మీద వేసేసి, ఆ అమ్మాయి పేరు మీద వేసేసి, ఇద్దరుంటే ఇద్దరికి కూడా 25 లక్షలే. మళ్ళీ 25 50% కాదు. అర్థమైందా? మీరు 3 సంతానం ఉన్నా, 2 సంతానం ఉన్నా, రేపు పొద్దున మీ జనరేషన్లో 25% ఈజ్ ఫర్ మై ఫ్యామిలీ, 75% ఈజ్ ఫర్ మై సెల్ఫ్. తిరుపతిలో ఒక కాటేజ్కి కట్టేయడానికని ఇచ్చేశా, ఒక 20 లక్షలు 50 లక్షలు తిరుపతి స్వామికి ఇచ్చేశారు. మీరు అర్థం చేసుకోండి, మనం చచ్చిపోయాక మన జీవుడు ఎక్కడున్నా కూడా ఆయన యమలోకంలో ఉండని, స్వర్గంలో ఉండని, కైలాసంలో ఉండని, వైకుంఠంలో ఉండని, తిరుపతిలో ఈ జీవుడు రూమ్ కట్టించి వదిలాడు. అక్కడ ఎంతోమంది భక్తులు వచ్చి ఆ రూమ్లో ఉండి స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు. పుణ్యము జీవితాన్ని కొన్ని జన్మలకు పడుతూ ఉంటుంది. అది పోయేదా? ఆ రూమ్ ఉన్నన్ని రోజులు ఉంటుంది. స్వామి మర్చిపోతాడా? మనం మర్చిపోతాం, కానీ ఆయన మర్చిపోతాడా? ఆయన రాసి పెట్టుకుంటాడు, వీడి జీవితంలో కష్టపడ్డ దానిలో నాకు తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ఒక రూమ్ కట్టించాడు రా. అందుకు కదా అప్పట్లో చూడండి, బావులు తవ్వారు, అరుగులు కట్టించారు, చెట్లు నాటాడు. అశోకుడు చెట్లు నాటాను అంటే అశోక్ పనులకి చెట్లు నాటాడా? ఆయన పొలం పనులు చేసుకునేవాడా? రాజు ఎందుకు చేశాడు? అశోకుడు ప్రాణం వెళ్ళిపోయి ఎక్కడైనా ఉండొచ్చు, కానీ ఆయన చేసిన మంచి పనులకి ఇప్పటికీ ఆయనకు దానిలో అకౌంట్లో పుణ్యం వెళ్తూ ఉంటుంది. అందుకు చేయండి మీరు. 25% అతిగా దాచిపెట్టవద్దు. జీవితాలన్నీ చిన్నగా అయిపోయినాయి. ఇప్పుడే చూస్తున్నారుగా 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి మీ ఫ్రెండ్స్ వాళ్ళ తల్లిదండ్రులు పోతున్నారు 50-60 ఇయర్స్కే. మీ టైంకి ఎంత ఉంటుందో ఆయుష్ తెలియదు. కలియుగంలో ఆయుష్ పడిపోతూ ఉంటుంది. అర్థమైందా? కలియుగం స్టార్టింగ్లో మనిషి హైటు 12 ఫీట్ అట్లా ఉండేవాడంట. కలియుగంలో హైటే 12 ఫీట్. వినాయకుడు విగ్రహాలు ఎలా పెడుతున్నారు అలా ఉండేవాడు. మనం ఎట్లున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉంటారు? ఇంకా ఎవరో ఎందుకు, మీ నాన్న 10th క్లాస్ ఫోటో చూడండి, మీ 10th క్లాస్ ఫోటో పక్కన పెట్టుకోండి, మీకు అర్థమైపోతుంది. హైట్ ఇంతుంటారు వాళ్ళు. ఏంటి వీళ్ళు 10th అనిపిస్తుంది. ఆ కలియుగ లక్షణం మారుతుంది. అందుకని మన ఆయుష్ ఏదో కొన్ని లక్షల వేల సంవత్సరాలు బ్రతుకుతానని ఫీలింగ్ మానేయండి. ఫస్ట్ సెల్ఫిష్నెస్ మానేయండి, దాచిపెట్టడం మానండి, నా కోసం అనేది మానండి. కొంచెం మీకోసం పెట్టుకొని మిగతాది ఇచ్చేసేయండి. అలా పెట్టుకోండి. సరే, దానం చేసేది. జపము సరే, మన స్నానం కుదరదు కదా, దానం చేయగలుగుతారు. ఇప్పుడు ఎవడొస్తాడు మన రాత్రి 10ంటికి? ఇప్పుడు రాడు కదా. ఇప్పుడు ఒక్క ఛాన్స్ మనకి ఏముందండి, ఇంటికి వెళ్ళి జపం చేసుకోవచ్చు. స్నానం వీలైతే చేయండి, లేదా మోకాలు చేతులు కడుక్కోండి. గమ్మున పడుకునే ముందు గోడకి ఇట్లా అనుకోండి, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ నిద్ర వచ్చేవారు చేయండి. ఈయన ఎక్కడ చెప్పాడు ఆయన పడుకోనీయకుండా అనుకుంటే మీకు కర్మ. ఎందుకంటే జన్మకి ఇలాంటి వినడం కూడా అదృష్టమే. మీరు వింటున్నారు, నేను చెప్తున్నాను, నాకు కూడా అదృష్టమే. మీకు చెప్తున్నందుకు నా అదృష్టం, నాకు పుణ్యం వస్తుంది. ఎందుకు? పురాణం చెప్పాడ్రా, నిజం చెప్పాడ్రా అని మీకు చెప్పి నేను కూడా రాత్రి కూర్చొని అదే చేస్తాను. రోజు చేయట్లేదని కాదు, రోజు చేస్తూనే ఉంటాను నేను. అరుణాచల శివ అరుణాచల శివ. ఇదొక్క ఛాన్స్ మనకి ఇప్పుడు ఉంది. స్నానం చేయలేము, దానము చేయలేము. చేయాలంటే బ్రాహ్మడు దొరకాలి. ఎవడు పడితే వాడికి వేయడం దానం కాదు నాన్న. వాడు తినేసిపోయాడని చంపాడు అనుకో, ఆ పాపం మీకు వస్తుంది. ఎందుకంటే మీరు పెట్టిన తిండి వల్ల వాడికి ఎనర్జీ వచ్చి వాడు పోయి చంపాడు, దొంగతనం చేశాడు. మరి దేవుడు లెక్కేస్తాడు, వీడికి ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందా, పలానా వాడు పెట్టాడు. అందుకు దానాలు కూడా చేయకూడదు. ఎవరికి పడితే వాడు దానాలు చేసేసాం నా పుణ్యం వచ్చినట్టు, చాలా తప్పది. మీరు దానం చేయాలంటే ఒకే ఒక స్కోప్ ఏంటంటే, గుళ్ళల్లో కానీ పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లో కానీ నిల్చొని మీరే వడ్డించండి. అది గుడిలో చేయండి ఆ పని. ఎందుకంటే గుడిలో పెట్టిన ప్రసాదం దేవుడి ప్రసాదం అయిపోయింది, మీది కాదు. ఇక మీ లెక్కలోకి ఏం రాదు, ఇక స్వామి అకౌంట్లోకి పోతుంది. వాడు తిని చంపని, దొంగతనం చేయని, ఏమైనా చేయని. అర్థమైందా? చాలామంది దేవుడికి పెట్టకుండా అన్నప్రసాదం అని బయట సంతర్పణాలు చేస్తున్నారు చూడండి. దేవుడికి నైవేద్యం పెట్టకుండా మీరేం పెట్టినా అది పాపం కానీ పుణ్యం కానీ మీ అకౌంట్లోకి వస్తుంది. దేవుడికి నైవేద్యం పెట్టి మీరు పెడితే మీకు పాపం లేదు, పుణ్యం లేదు. ఈ సింపుల్ లాజిక్ అర్థం చేసుకోండి. అందుకనే కదా మనం అన్నం తినేటప్పుడు ప్రోక్షణం చేసి ఓం కేశవాయ నరసింహ మాధవ గోవింద అనుకుని తింటాం. సో దట్ అది చేసిన వాటి డేంజర్ మనకి అంటదు.
వాడు ఏ బుద్ధితో చేస్తున్నాడో మనకు తెలియదు కదా, ఆయన ఏ బుద్ధితో చేస్తాడో మనకు తెలియదు. అలానే మనం తినే తిండి కూడా మీరు కొనుక్కొని తినే తిండికి ఇబ్బంది లేదు. కొనుక్కొని తినే తిండికి ఇబ్బంది లేదు. ఎందుకంటే మీరు రూపాయి కట్టారు, వాడు ఇచ్చాడు, దానివల్ల ఇబ్బంది లేదు, పడేస్తుందని. మనం ఫ్రీగా వచ్చే తిండి జాగ్రత్తగా ఉండండి. ఎవడన్నా ఫ్రీగా ఇస్తాడు చూసారా, గుర్తుపెట్టుకోండి, ఫ్రీ అనగానే డేంజర్ అని రావాలి మైండ్లో. ఎవరైనా ఫ్రీ అనగానే డేంజర్ జోన్, ఇట్లా అలారం మోగాలి రెడ్ కలర్ది మైండ్లో. ఎందుకు అంటే వాడికి ఉన్న ప్రారంధం మీకు అంటగడుతున్నాడు. చాలా ఫ్రీగా ఇలా ఇచ్చేసేసి వాడి పాపాన్ని మీకు ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాడు. మన దరిద్రం ఏంటంటే అడుక్కు తినే వాళ్ళకంటే కూడా దారుణంగా ఇయ్యాం. ఫ్రీ అంటే పరిగెత్తుతాం, ఎక్కడైనా అన్నమైన ఫ్రీ పరిగెత్తుతాం, బట్టలు ఫ్రీ అంటే పరిగెత్తుతాం, వాడెవడో బల్బులు ఫ్రీ అంటే అటు పరిగెత్తుతాం. ఫ్రీ అంటే పరిగెత్తుడే, మనం ఒంటి మీద బట్టలు నెల కూడా చూసుకోవడం పరిగెత్తాం. అంత దరిద్రంగా ఎందుకైంది లోకం? సంపాదించట్లేదా మనం? అమ్మ నాన్న సంపాదిస్తున్నారుగా, వాళ్ళ అమ్మ నాన్న సంపాదించారు కదా, అన్నీ మనకే కావాలా? లేనోడికి ఇవ్వండి. ఫ్రీ అంటే అర్థం ఏంటి? లేనోడికి అని అర్థం. పాపం మనం అడుక్కునేవాడు, మన ఇంటికి వచ్చి అద్దంలో చూసుకొని పోవాలి. ఫ్రీ దగ్గర పోయేటప్పుడు ఫస్ట్ మొహం అద్దంలో చూసుకోవాలి. నేను నిజంగా అడుక్కునేవాడినా, నాకు అంతా గడవట్లేదా? నిజంగా మా అప్పట్లో లేని వాళ్ళు చాలా రాయల్గా బ్రతికారు. నిజంగా మన తాత ముత్తాతల దగ్గరికి వెళ్ళి చూడండి, నిజంగా పేదరికంలో ఉండి అప్పుడు ఇబ్బంది ఉంటే వంశంలో ఒక్కొక్కరు 9-10 మంది ఉన్నారు. తాతయ్య ఒక్కడే సంపాదించేవాడు, 9 మందిని పోషించేవాడు. అని ఎక్కడ చేయి చాచాడు, ఎక్కడ అడుక్కోడు, ఎక్కడ ఫ్రీ అనే కాన్సెప్ట్ ఉన్న పోడు, మానం అది ఉండేది. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకునేవాడు. అంతా వదిలేశాడు. ఇవి ఇప్పుడున్న జనాభా ఇది, ఎక్కడ ఫ్రీ అయితే అక్కడ పెద్ద లైన్. చూడండి, అన్నదానం అలా చేయకండి. అన్నప్రసాదం మీరు నిజంగా చేయాల్సి వస్తే సత్యనారాయణ స్వామి వారి పూజ చేసుకోను, అన్నప్రసాదం పిలిచి పెట్టండి ఇంట్లో. స్వామి ప్రసాదం, మనకు టెన్షన్ లేదు. సరే, ఇంటికి వెళ్ళి మీరు చేయగలిగిన ఒక ఛాన్స్ ఏంటి? జపం చేసుకోవచ్చు. మర్చిపోకుండా సోమవారం, ఇంకొక సోమవారం ఉంది మనకంతే. ఇది సోమవారం అయ్యాక ఇంకొక సోమవారం ఒక అభిషేకం పెట్టుకుందాం మనం సాయంత్రం పూట. అందరికీ ఒక భాగ్యం. అందరు ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, తొందరలో సాయంత్రము స్వామివారి అభిషేకం పెట్టుకుందాం ఈయనకి, పెద్ద ఆయనకి. సో దట్ అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. జాగ్రత్త చూసుకొని రండి. చేసేవారు 1000 అశ్వమేధ యాగాలు చేసే పుణ్యం ఒక్క జపం రాత్రి కూర్చొని అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అంటే వచ్చేసింది. కలియుగంలో వీడు అశ్వమేధ యాగం చేశాడు రా అని వేస్తారు పుణ్యం. కార్తీక మాసమందు ఉపవాసము, ఏకభుక్తము, ఒక పూట తినడము, ఇవన్నీ అందరూ చేయొచ్చు. పిల్లలు మీరు అడిగి చేయండి ఎలా చేయాలని. పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఉపవాసాలు చేయాలి, ఏకభుక్తం చేయాలి, రాత్రి భోజనం చేయాలి, పగలు మానేయాలి, అయాచిత భోజనము, స్నానము, తిలదానము, నువ్వులు అవునా నల్లవా తెల్లవా అవన్నీ అడగండి, తిలదానము. ఈ 6 ఉపవాస సమానములు. శక్తి గలవారు ఉపవాసం చేయవలేను. ఛాన్స్ ఉన్నవాళ్ళు ఉపవాసం చేయొచ్చు. శక్తి లేని వారు మీరు పిల్లలు పెద్దవాళ్ళు రాత్రి భోజన నియమము చేయవలను. రాత్రి తినాలి, భోజనం తినాలి. అందుకు శక్తి లేని వారు పోనీ అది కూడా ఉండలేరు అనుకున్న వాళ్ళు పొద్దున సాయంత్రం తినొచ్చు. అందుకును అది కూడా చేయలేని వాళ్ళు బ్రాహ్మణులను భోజనం పిలిచి వారితో కూర్చొని, ఎవరైనా ఇంటికి మంచి బ్రాహ్మణుడు పిలిచి, తెలుసు మీకు బ్రాహ్మణుడు అంటే ఎవరు? పిలక పెట్టుకొని శిఖ పెట్టుకొని యజ్ఞోపేసినాడు బ్రాహ్మణుడు కాదు. వాడి నిత్యం గాయత్రి చేయాలి, వాడి ఇంట్లో పురాణం చదవాలా, వాడి ఇంట్లో కనీసం రామ అనే శబ్దం వినబడాలా. అలాంటి లైఫ్ స్టైల్లో ఉన్నవాడే బ్రాహ్మణుడు. అర్థమైందా? ప్రతి వాడిని పిలిచి కూర్చోబెట్టుకొని సునకమును సింహాసనం మీద కూర్చోబెట్టిన అదేదో పద్యం ఉంది, అలా తయారవుతుంది. దాని వెనక బుద్ధి అవుతుంది, అదే చూపిస్తుంది. కానీ అది రాజులాగా బ్రతుకుతుందా? దాని మీద ఏం చేయకూడదు, ఆ పని చేసిపోతుంది సింహాసనం మీద. అలా అవుతాడు వాడు. అలా తీసుకురాకూడదు ఎవరిని పడితే వాడిని. అది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, స్త్రీ పురుషులు ఎవరైనా కార్తీక సోమవారం నాడు యథావిధిగా ఉపవాసం చేసి శివపూజ చేసినచో శివలోకమును పొందును. పొద్దున స్నానాలు చేయాలి, శివుడు పూజ చేస్తే అట్లాంటి వారికి శివలోకము తథ్యము ఖచ్చితంగా వస్తుంది. స్త్రీ పురుషులు ఎవరైనాను కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్రములు చూచిన పిమ్మట భోజనం చేసిన వారి పాపాలన్నీ నశించును. చిన్నప్పుడు మా అమ్మ నాన్న చెప్పి చేయించేవాళ్ళు. నాకు కార్తీక మాసం వచ్చినప్పుడల్లా నా చిన్నతనమే గుర్తొస్తుంది. మేము ఉపవాసాలు చేసాం, మాకు తెలియదు అప్పుడు పిల్లలు ఉపవాసం, మా అమ్మ వాళ్ళకి తెలియదు అంతా. అమ్మ వాళ్ళ ఉపవాసం, మేము కూడా ఉపవాసం ఉండేవాళ్ళం. ఉండి సాయంత్రం 6 అయిందంటే ఆకలి కదా, చూసేవాళ్ళు బయటికి నక్షత్రాలు చూసి ఎప్పుడు వస్తే కనబడేవి. మళ్ళీ లోపలికి వచ్చేవాడు, అమ్మ ఇంకా నక్షత్రాలు కనబడేది, మళ్ళీ బయటికి చూసేవాడు నక్షత్రాలు వచ్చి కూర్చునేవాడు ఇంకా స్నానాలు చేసేసి. మా అమ్మ వంట చేసి పెట్టేది. అవన్నీ మంచి మెమరీస్. గుడికి వెళ్ళేవాళ్ళం శివాలయానికి నడుచుకుంటూ, ఆ చల్లగాలిలో కాళ్ళ చొప్పులు లేకుండా అలా పోయి హాయిగా దర్శనం చేసుకుని అక్కడ దీపం వెలిగించి. నిజంగా అప్పటి రోజులు ఎందుకు ఇంత బిజీ ఉన్నాం మనం? వేస్ట్ కదా, ఇంత బిజీ వేస్ట్. ఒక మనం పుట్టించిన వాడి దర్శనం మనం ముఖ్యమైన రోజు చేసుకోకపోతే ఎందుకు ఇది ఇంకా జన్మ వేస్ట్. పోనీ దర్శనం వదిలేయండి, నామం అంటున్నావా? అంతా బిజీయే. ట్యూషన్ బిజీ, స్కూల్ బిజీ, మళ్ళీ ఇంటికి రాను ఫోన్ బిజీ, టీవీ బిజీ, ఫ్రెండ్స్తో బిజీ. ఇదంతా ఏదో రోజు మాయమైపోయేది ఉండదు. ఏదైతే ఉందో దాన్ని మనం పట్టుకోవట్లే. ఎలా చెప్పండి, ఎలా మనం బాగుపడతాం?
మళ్ళీ కష్టాలు రావద్దు దేవుడా అని అడుగుతాం. చిన్న నొప్పి రాగానే కష్టం వచ్చింది దేవుడా కాపాడు అంటారు. ఏ రోజు ఆయన్ని తలుచుకున్నాం కాపాడడానికి? మిమ్మల్ని గురించి నేను తలుచుకోకుండా మీకేమనిపిస్తుంది? సార్ నన్ను ఏం పట్టించుకోవట్లే అనిపిస్తుంది. పట్టించుకుంటే నన్ను పట్టించుకున్నారా, నన్ను స్పెషల్గా చూస్తారా, నన్ను బాగా పర్సనల్ కేర్ తీసుకుంటారా? మీకే ఉన్నప్పుడు ఆయనకి ఎంత ఉండాలి? లోకాలకే రాజు ఆయన, మనం పట్టించుకోవట్లే. ఆయనకి ఎలా ఉండాలి? కానీ ఆయన అలా ఉంటాడంట పాపం. ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడంట. అరే వీడు ఎప్పుడైనా నన్ను చూస్తాడా, వీడు ఎప్పుడైనా నన్ను నామని చెప్తాడా? కూర్చొని చెప్పొచ్చు. ఇప్పుడు పురాణం వింటూ కూడా లోపల అరుణాచల శివ గోవింద అనుకోవచ్చు, నారాయణ అనుకోవచ్చు. ఇది మీ లక్. ఎవడు చేసుకుంటే వాడు ఎదిగిపోయాడు, వాడు ఇట్లా నిచ్చెన ఎక్కేసి పైకి వెళ్ళిపోయాడు అని అర్థం. మిగతా వాళ్ళు ఆ బురద గుంటలోనో పెంట కుప్పలోనో అక్కడే ఉంటారు. ఇది స్పెషల్గా ఏదో చోలో శంఖం పెట్టి ఊదక్కర్లా. ఇది ఎవడి తెలివి వాడు వాడడమే. నేను మీకు చెప్తే నేను చేసుకుంటా లోపల. ఎవడి ఇష్టం వాడిది. నా జన్మ నాశనం అవ్వాలంటే చేయకండి. బాగుపడాలి, రేపు పొద్దున గొప్పగా ఉండాలి, విష్ణువు నన్ను కాపాడాలి, శివుడు నన్ను కాపాడాలి, అమ్మ నన్ను కాపాడాలనుకుంటే వాళ్ళని తలుచుకుంటూ ఒరే వీడు ఎంత తలుచుకుంటున్నాడు రా అని మన ఇంటికి వస్తారు. మన ఇంటికి రావడం అంటే లోపల రావడం. వాళ్ళు వచ్చి కూర్చున్నారా, ఎవడు ఏమీ చేయలేడు. నిజం, ఎవడు ఏమి చేయలేడు. కొన్ని నాకు జరుగుతుంటాయి సంఘటనలు, నేనే షాక్ అవుతుంటా. నేను ఇంట్లో అనుకొని పోతే నాకు ఎవరి నుంచో అది వచ్చేసి ఉంటుంది నా దగ్గరికి. నేను వీళ్ళకి వచ్చి థ్యాంక్స్ చెప్తా, థ్యాంక్స్ అండి అంట. చిన్నవే ఎంత హ్యాపీనెస్ ఇస్తాయి నాకు. చాలా అటాచ్ అయ్యి ఉంటాయి. అలా మీరు చేయండి, మంచిది. రాత్రి నక్షత్రం చూచిన పిమ్మట భోజనం చేసి అలా చేసిన వారి పాపాలు పోతాయి. కార్తీక సోమవారం నాడు శివలింగమునకు అభిషేకమును పూజను చేసి రాత్రి భోజనం చేయవారు శివునికి ఇష్టలగుతురు. శివుడికి ఇష్టమవుతారంట వాళ్ళు. ఇక్కడే ఉంది శివలింగం. ఓ రోజు మంచి తలస్నానం చేసుకొని వస్తే మీరు పిల్లలు ఎవరైనా చేయాలనుకుంటే హాయిగా మీకు యాక్సెస్ ఇస్తా. నాకు కావాల్సిన రిస్ట్రిక్షన్లో తలస్నానం చేసి రావడం, చేసి వస్తే యాక్సెస్ ఇస్తా. పాలో నీళ్ళలో తెచ్చితే ఆమె అలంకరణని తీసేసి పక్కన బిందె పెడతాను. నెత్తి మీద పోసేయండి ఆయనకి. మీరు మంత్రాలు చదవకలే, ఏం చదవకలే, పాలు తెచ్చి పోసేయండి ఆయన నెత్తి మీద. ఉందిగా 10 రోజులు. సాయంత్రం వచ్చేప్పుడు ఎవరిని తాకకుండా తలస్నానం చేసి వస్తే నేను ఎంబడి చెప్తున్నాను, ఎవరిని తాకండి అంటే డైరెక్ట్ వచ్చేయండి. స్వామికి 6ంటికి చేస్తే అంతకంటే పవర్ఫుల్ ఇంకోటి లేదు. అందులో ఇంకోటి పీఠ నుంచి వచ్చింది, శృంగేరి నుంచి వచ్చిన శివలింగం, బాణాలింగం అంటారు. ఆ స్ఫటికలింగేశ్వరుడు దుర్గారామలింగేశ్వర స్వామి. రామనవమి రోజు వచ్చారు, ఇంకా పవర్ఫుల్. రాముడికి శివుడి ఇష్టం, శివుడికి రాముడి ఇష్టం. ఆయన రావడమే సెలెక్ట్ చేసుకొని వచ్చాడు ఇంటికి, మన పీఠంలోకి. అంత పవర్ఫుల్ మన దగ్గర పెట్టుకొని దాన్ని గుర్తించలేకపోతున్నాం. ఇంకోటి కూడా చెప్పారు, అరుణాచల లింగం ఉంది, అది పవర్ఫుల్లే. ఒక్క పాల చుక్క ½ లీటర్ 10 రూపీస్, పెరుగు ఓ 10 రూపీస్ ప్యాకెట్, చిన్న తేనె బాటిల్, అది కూడా కాదా చక్కెర ఇంట్లో ఉంటుంది, ఇట్లా చేతిలో పట్టుకొని తీసుకురావచ్చు. ఒక పువ్వు, ఒక బిల్వ దళం, తలస్నానం ఒక్కటి చేయాలి రూలు. ఉతికిన బట్టలు కట్టుకొని రావాలి. పిల్లలు కదా, మీకు అన్ని ఎక్స్క్యూజెసే. మాలాంటి వాడు అంటే పంచగట్టి కూర్చు పోసి, అది పోసి, ఇది పోసి, అన్ని పోసి నెత్తి కట్టుకొని ఆచమనం చేసి చేయాలి. మీకు ఎవరిచ్చారా? మీకు అంత ఫ్రీడమ్ ఉంది మీకు పుణ్యం చేసుకోవడానికి. మాకు అంత లేదమ్మా. రేపు మీరు మేజర్ అయ్యి పెళ్ళిళ్ళు అయితే మీకు మాలానే తయారైంది. ఇదే మీ మంచి టైం, ఫ్రీడమ్ ఉంది మంచిగా చేసుకోవడానికి. దరిద్రం ఏంటంటే పేరెంట్స్ ఇదే టైంలో అడ్డుపడుతున్నారు. చేయొద్దు, అవసరమా అండి, ఎందుకండి అంటున్నారు. చూడండి, బోనస్ ఉన్నప్పుడు మీరు షాప్లోకి వెళ్తారా? డిస్కౌంట్ ఉన్నప్పుడు కొంటారా, బాగా రేట్ ఉన్నప్పుడు కొంటారా? చెప్పండి. డిస్కౌంట్ ఉన్నప్పుడు కొంటారా, రేట్ ఉన్నప్పుడు కొంటారా? వెతికి డిస్కౌంట్ ఎక్కడ తక్కువ ఆన్లైన్లో వెతుకుతారు. ఉల్లిగడ్డ తొక్కలో టమాటాకే మనం 10 సార్లు వెతుకుతాం, 10 సైట్లలో వెతికి ఎక్కడ తక్కువ ఉందో అది కొంటారు. అరే పిల్లలకి అసలు రూల్స్ లేవురా నాయన, చాలా ఫ్రీడమ్గా రామా అంటే ఓ ఎత్తి ఒళ్ళో. ప్రహ్లాదుడికి అదే అయింది కదా, హిరణ్యకశిపుడికి అయిందా? వాళ్ళ నాన్నకి అయింది. అంత డిస్కౌంట్ ఇచ్చాడా? మరి ప్రహ్లాదుడికి ఇచ్చాడు, ధ్రువుడికి ఇచ్చాడుగా, వాళ్ళ నాన్నకి ఇచ్చాడా? చిన్నపిల్లల చరిత్రలు చూడండి, దేవుడు చాలా దగ్గరగా వాళ్ళకు ఉన్నాడు. మన దరిద్రం దౌర్భాగ్యం ఏంటంటే పేరెంట్సే వద్దంటున్నారు. అలాంటి దానిలో మనం మూవ్ అవుతున్నాం. ఇది మిమ్మల్ని అనట్లే, పేరెంట్స్ మారాల్సిన టైం. పిల్లలు ఆబ్వియస్లీ ప్రహ్లాదుడే అవుతారు. ప్రహ్లాదుడు గ్రేట్నెస్, హిరణ్యకశిపుడు ఉన్నా ప్రహ్లాదుడు అయ్యాడు. అర్థమైందా? హిరణ్యకశిపుడు రాక్షసుడు, దేవుడి నుంచి దూరం పెట్టాడు, అయినా ప్రహ్లాదుడు అయ్యాడు. మనకి మంచి గురువు దొరికి చెప్పినా కూడా మారకపోతే ఎవడేం చేస్తాడు ఇక? అలా సరే. శివునకు ఇష్టలకు ఇందుకు సంబంధించిన కథ ఒకటి చెప్తాను. కథలోకి వద్దాం, జాగ్రత్తగా వినండి. కాశ్మీర్ దేశంలో, మన కాశ్మీరే, ఒక పురోహితుడు ఉండేవాడు. అతనికి స్వాతంత్ర్య నిష్ఠురి అను ఒక కూతురు ఉండేను. స్వాతంత్ర్య నిష్ఠురి ఆమె పేరు. అంటే చాలా ఫ్రీడమ్, పేరులోనే ఉంది, ఫ్రీడమ్ ఉంది. కొంచెం కఠినాత్మురాలు ఉండేదంట. ఆమె చాలా అందమైనది. ఆడవాళ్ళకి అందం ఉండడం కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు అవుతాయి. మనం చూస్తున్న వాళ్ళ సొసైటీలో ఎంత ఇబ్బందిగా ఉందో. దానివల్ల వాడు పాడవచ్చు, వాళ్ళ వల్ల ఇంకోటి పాడవచ్చు, లేదంటే వాళ్ళ జీవితం ఇబ్బంది అవ్వచ్చు. ఇలాంటివి మనం చూస్తున్నాం కదా సంఘటనలు. పాపం అనిపిస్తుంది. దాని దుష్ప్రవర్తనకు అసహ్యపడి అత్తమామలు, తల్లిదండ్రులు ఇంటి నుండి వెళ్ళగొట్టారు. చూసారా? ఆమె అందమే ఆమెకి గర్వమయ్యి ఆమెను పాడు చేసింది. ఆమె ఎలాంటి చెడు ప్రవర్తనలోకి వెళ్ళిపోయిందంటే వాళ్ళ అత్తమామ వెళ్ళగొట్టేశారు. అంటే పెళ్ళి అయింది,
భర్తని సరిగ్గా చూసుకోవట్లేదేమో, అత్తమామ ఎలా కొట్టేశారు, అమ్మ నాన్న చీ అనుకున్నారు, కూతురు అమ్మ నాన్న చీ అనుకున్నారంటే ఆ అందగత్తెగా ఉన్న ఆవిడ ఎంత దారుణంగా ప్రవర్తిస్తుందో చూడండి క్యారెక్టర్లో. స్వాతంత్ర నిష్ఠురి భర్త మిత్రశర్మ, అతడు సౌరాష్ట్ర దేశస్థుడు. చూసారా, మిత్రశర్మ అతని భర్త పేరు, ఆవిడ భర్త పేరు. వేదాంగ పారంగతుడు, బాగా వేదం చదువుకున్నవాడు ఆయన. సదాచారం మంచి క్యారెక్టర్లో ఉన్నవాడు. సత్యము తప్పనివాడు, ఎప్పుడు నోటి నుంచి అబద్ధం రాదు. భర్త ఇన్ని సద్గుణములు గలవాడైనను స్వాతంత్ర నిష్ఠురి, అతన్ని నిత్యము తిట్టి కొట్టి బాధించుండేది. మంచివాడు, అందుకనే ఎన్ని తిట్లు తిన్నా ఎన్ని కొట్టినా భార్య సహిస్తాడు. గొప్ప భర్త అని వాడిని అంటాడు. చూడండి, భర్తను కొడుతుందంట, తిడుతుందంట, అయినా ఓర్చుకుంటున్నాడు పాపం. ఆయన అర్థమైందా? ఆయన ఏమనుకుంటున్నాడు, నా పాపం ఇలా పోతుంది అనుకుంటున్నాడు, ఎప్పుడో చేసిన పాపం ఈ విధంగా పోతుంది అనుకుంటున్నాడు. ఇట్లు భార్య వలన అనేక కష్టములు పొందుచున్నను. మిత్రశర్మ గృహస్థ ధర్మముపై గల కోరిక వలన భార్యను విడవలేక ఆమెతో కాపురం చేయుచుండెను. చూడండి, గృహస్థ ధర్మం వదిలిపోకూడదు కదా. ఒకసారి పెళ్ళయ్యాక విడాకులు, భర్తను వదిలేస్తాను భార్యను వదిలేస్తాను, ఇదంతా నాన్సెన్స్ వదలకూడదు. మార్చుకోగలగాల, ఉండగలగాలి, ఓర్చుకోగలగాల. పెద్దవాళ్ళు కూర్చోబెట్టి సంప్రదించి చేయాలి. మరీ సాడిస్టిక్గా సైకోలు ఉంటే మనం చెప్పలేము. ఇలాంటి పంద సైకో పేషెంట్సే ఉన్నారు. అందుకనే పిల్లలు పెళ్లి చేసుకోవాలంటే కూడా భయపడుతున్నారు. అది ఏదో పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు ధర్మం, అలా పోండి. సరే, భార్యను వదలలేదు పాపం గృహస్థ ధర్మం కోసం, కానీ ఓర్చుకుంటున్నాడు ఆయన. అది పరపురుషులతో విచ్చలవిడిగా తిరుగుట భర్త అడ్డుగానన్నాడని తలిచింది. వేరే ఫ్రెండ్స్ మగవాళ్ళతో సహవాసం ఏర్పడింది. ఇప్పుడు హస్బెండ్ అడ్డవుతున్నాడు ఆవిడికి. మగవాడు వేరే వాళ్ళతో సహవాసం అయింది కదా, ఇప్పుడు హస్బెండ్ అడ్డవుతున్నాడు పాపం. ఒకనాడు రాత్రి గాఢ నిద్రలో ఉన్న భర్తపై తన ఒక బండరాయితో కొట్టగా అతడు తక్షణమే మరణించాడు. రాయి పెట్టి భర్తను కొట్టి చంపేసింది. అడ్డు కదా, ఇప్పుడు అడ్డు తీసేస్తే ఫ్రీడమ్ వచ్చేస్తుంది కదా. ఇదే దరిద్రమైంది ఇప్పుడు. వీ వాంట్ ఫ్రీడమ్. ఏం ఫ్రీడమ్ ఏంటి? ఫ్రీడమ్ అనేది ఉండకూడదు. నిజంగా చెప్పాలంటే, సరిగ్గా చెప్పాలంటే ఫ్రీడమ్ అంటే ఎలా పడితే అలా ప్రవర్తించడం ఫ్రీడమ్ కాదు. మన లిమిట్స్లో మనం ఉంటూ ఎవరిని ఇబ్బంది పడకుండా అందరం కలిసి చేయడం అనేది ఫ్రీడమ్ అంటారు. అర్థమైందా? ఫ్రీడమ్ అంటే ఇంకోటి కొట్టేసి ఇంకోటి తిట్టేసి నా ఫ్రీడమ్ కోసం పోయారు. ఇప్పుడు ఏమైంది? దారుణాలన్నీ పేపర్లో అటు ఇటు చూస్తున్నాం మనం. ఫ్రీడమ్ అని పోయిన వాళ్ళ పరిస్థితులు అట్లున్నాయి. అంతటా నా కర్కశ భర్త శవంను తీసుకొని పోయి ఒక పాడు నూతిలో పడవేసి పూర్వం కంటే స్వేచ్ఛగా పురుషుల నుండి కూడా ఆనించింది. చూడండి, భర్తను తీసుకెళ్ళి బావిలో పడేసింది శవాన్ని. ఈ ఫ్రీడమ్ ఏంటి? అత్తమామ గొడవ లేదు, నాన్నమ్మ గొడవ లేదు, భర్త గొడవ లేదు, ఎక్కడ పడితే అక్కడ తిరగచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంత ఫ్రీడమ్ వల్ల పాడైంది. ఎప్పుడైనా మన నెత్తిపైన గురువు అనే బండరాయి ఉండాలి, భయం ఉండాలి. తల్లిదండ్రి భయమైనా, అత్తమామ భయమైనా, గురువు భయమైనా ఉండాలి. ఆ బండరాయి లేకపోతే నేను నా టేబుల్ మీద మీరు పేపర్స్ రాస్తారు కదా, పేపర్ వెయిట్ ఎందుకు పెడతా? ఎగిరిపోతుంది ఫ్రీడమ్కి, ఎక్కడెక్కడికో పోతుంది, చెత్తగుండలో పోతుంది, అక్కడెక్కడో పోతుంది, డస్ట్బిన్లో పోతుంది, ఎక్కడో పోతుంది. మనం కూడా అట్లే ఉంటాం. ఆ గురువు అనే బరువు పైన, గురువు అంటేనే బరువు ఉంటే నిలకడగా అక్కడే కూర్చుంటాం. అందుకని ప్రతి ఒక్క జీవితంలో గురువు ఉండాలి, గురువు చెప్పింది చేయాలి. సరే, అంతేకాక పతివ్రతలను స్త్రీలను పాడు చేసి, ఏమో చూడండి, ఆమె పాడవడమే కాకుండా ఇంకా బాగా పద్ధతిగా ఉన్న మొగుళ్ళతో ఉన్న భార్యలను కూడా పాడు చేసింది. నేను చూడండి ఎలా ఉన్నాను, నాకు మొగుడు భయం లేదు, అత్తమామ భయం లేదు, అమ్మ నాన్న భయం లేదు, నా అంత ఫ్రీగా మీరు ఉండగలుగుతారా అని చెప్పింది. కానీ దేవుడు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు కదా. ఏమైంది చూడండి, స్త్రీలను పాడు చేసి వాళ్ళని ఆ ఇంటికి తిప్పడం స్టార్ట్ చేసింది. అంత దరిద్రమైన క్యారెక్టర్లోకి వచ్చేసింది. విష్ణు పాదాల విందమును ధ్యానించలేదు ఒక్కరోజు కూడా. విష్ణు పాదాలు, వెంకటేశ్వర స్వామి పాదాలు ఎక్కడ ఉన్నాయి చూడండి, కనబడ్డాయా? ఉన్నాయా లేదా? వెంకటేశ్వర స్వామి పైన పెద్దగా ఉన్నాడు పటం, పాదాలు కనబడ్డాయా? నయ్యం. కార్తీక మాసంలో విష్ణుమూర్తి పాదాలు చూశారు ఆవిడ, అది కూడా చూడలేదంట. అంటే మనసులో కళ్ళతో దేవుడు అన్ని ఇచ్చినా కూడా చూడలేదు, మీరు చూశారు, మన అదృష్టవంతులం. హరి కథలను వినలేదు, విష్ణుమూర్తి కథలు కానీ శివుడి కథలు కానీ విన్నదా? మీరు వింటున్నారు కనీసం, ఆవిడ అది కూడా వినలేదంట. అంటే అంత దరిద్రమైన, అంత అందగత్తే, అంత మంచి హస్బెండ్, అంత మంచి తల్లిదండ్రులు, అంత మంచి అత్తమామలు ఉన్నా కూడా ఏమైంది? తన సొంతగా తన క్యారెక్టర్ని తనే పాడు చేసుకొని సొసైటీలో అడ్డుగా నిలబడింది. క్రమముగా కర్కశ యవ్వనం నశించింది. ఏదో రోజు పోతుందిగా, ఎంత బ్యూటిఫుల్ ఉన్నా ఏదో రోజు ముడతలు పడాల్సిందే. స్టార్ట్ అయింది ఆమె యొక్క బ్యూటీ. పోయే ఏజ్ వచ్చింది, అంటే 40-50 దగ్గర పడ్డది. దానికి ఒక వ్రణం పుట్టింది, పుండు చేసింది. ఇది ఎవడైనా శరీరాన్ని అడ్డదిడ్డంగా వాడితే దేవుడిచ్చే ఫస్ట్ పనిష్మెంట్ ఏంటంటే పుండిస్తాడు అటువంటి మీద. అర్థమైందా? అప్పుడు కుష్టి వ్యాధి అని వచ్చేది తెలుసా? కుష్టి వ్యాధి అంటే స్కిన్ ఇలా లాగితే ఊడి పడిపోతుంది, వెంట్రుకలు ఊడిపోతుంటాయి. ఇట్లా లాగితే ఇట్లా స్కిన్ ఊడొచ్చేస్తుంది చేతిలోకి. అది రకమైన స్మెల్లు, ఈగలు వాలి పుండ్లు చేరి ఎవరి దగ్గర ముట్టుకుంటే అంటుతుంది. అంత దారుణమైన వ్యాధులు పనిష్మెంట్ వేస్తాడు. ఎందుకంటే నేను నీకు శరీరము ఇచ్చింది ధర్మంగా వాడతాను, అధర్మంగా ఎలా పడితే అలా వాడితే డస్ట్బిన్లో వాడింది శరీరాన్ని. డస్ట్బిన్ ఏమవుతుంది?
అన్ని రకాల చెత్త వేస్తారు, గబ్బు కొడుతుంది. అది కూడా గబ్బే కొట్టింది. వ్రణం పుట్టింది. అంటే వ్రణము అంటే ఒక పుండి చేసింది. ఆ వ్రణముకు పురుగులు పట్టినాయి, స్మెల్ రావడం స్టార్ట్ అయింది. చూసారా ఎంత బ్యూటిఫుల్ స్కిన్. ఇప్పుడు బొమ్మను ఎవరైనా చూద్దాం ఆమె దగ్గరికి పోతారా, వామ్మో అని పారికెత్తుతారు. ఇక్కడ ఉంటే ఇంకొక్కడికో పోతారు. మనకు ఒకసారి రోడ్డు మీద పాపం బట్టలు లేకుండా పిచ్చి వాళ్ళు తిరుగుతుంటారు. మన దగ్గర పోయి పలకరిస్తాం హాయ్ అని, ఇంటికి తెచ్చుకుంటామా? చూడండి భయం వేసి ఇంకో దూరం పోవు, అమ్మో పిచ్చిదిరా, అమ్మో పిచ్చోడ్రోయ్ కొడతాడేమో అని దూరం దూరం పోతాం. వాళ్ళు పాపం ఒంటి మీద ఉండవు, వాళ్ళు నీట్గా కూడా ఉంటారు, పాపం స్ప్రో ఉండదు కదా. దుర్గంధం కలిగి కర్కశ వ్రణములతో చాలా బాధపడి తుదకు మరణించింది, చచ్చింది. అలాంటి వ్రణాల ఒంటి నిండా పుట్టి కుళ్ళిపోయి శరీరమై చచ్చిపోయింది. అట్లు మరణించిన కర్కశను యమదూతలు పాశముల చేత కట్టి, అవును వీళ్ళ కోసం ఎవరు వస్తారు? యమదూతలే వస్తారు. ఆమెను విఐపి ఏమన్నా విష్ణులోకాన్ని పట్టుకెళ్ళడానికి, చేసిందన్నీ దరిద్రపు పనులు. సరే యమధర్మరాజు తీసుకెళ్లారు. యమధర్మరాజు దగ్గర తీసుకెళ్ళి ఆమెను తిడుతూ కొడుతూ తీసుకెళ్లారు. ఆడ మనుషులను కూడా చూడలేరు, తిడుతూ కొడుతూ పట్టుకెళ్లారు ముళ్ళ గదలతో. ఎవరు? యమదూతలు. యముని ఆజ్ఞను అనుసరించి దూతలు ఆమెను మండుచున్న ఇనుప స్తంభం వద్దకు ఈడ్చుకొని పోయి ఆ స్తంభమును ఆలింగనం చేసుకోమనిది. ఒక మండుతున్న యమలోకంలో ఒక మండుతున్న స్తంభం ఉంటుంది, వేడిగా కాలుతూ ఎర్రగా కాలుతున్న స్తంభాన్ని ఈమె చేతులు రెండు కట్టేసి ఇలా తీసుకెళ్ళి ఇలా హగ్ చేసుకోమనిపించారు ఆమెకి. అప్పుడు ఇలా కాలుతుంది కదా శరీరం, అవునా కదా? ఇలా ముట్టుకున్నప్పుడు ఏమవుతుంది? హగ్ చేసుకుంటే ఈ తాడు తీసుకెళ్ళి ఇట్లా ఆగి కడతారు. ఆమెకేం ఆప్షన్ ఉండదు. యమదూతలు ఈ చేతికి తాడు కట్టి ఇట్లా లాగుతారు, ఇటువైపు కట్టినవాడు ఇటు లాగుతాడు. దగ్గర తీసుకెళ్ళి ఇలా హగ్ చేసుకున్నట్టు రెండు సైడ్కి బిర్రుగా లాగేస్తారు. ఆ పనిష్మెంట్ ఉంది. ఇలా శరీరాన్ని ధర్మంగా వాడకుండా అధర్మంగా వేరే వేరే వాళ్ళతో పనికిరాని సంబంధాలు పెట్టుకుంటే ఇది ఫస్ట్ పనిష్మెంట్. యమలోకంలో రెడీగా ఉండాలి. తరువాత యమదూతల కర్కశను కొట్టి తిట్టి కుంభీపాక నరకంలో పడేశారు. ఇది గరుడ పురాణం చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాం. ఈ విధముగా కర్కశ చిరకాలము నరకము అనేక శిక్షలు అనుభవించి, యమలోకంలో ఎన్నో నరకం అంటదే కదా, ఎన్నో శిక్షలు అనుభవించింది. భూమి యందు కుక్క జన్మ పొందెను. భూమి మీద కుక్కలా పుట్టింది. ఇప్పుడు ఇన్ని కుక్కలు పుడుతున్నాయంటే అంతకుముందు అన్ని కష్టాలు అయినాయి అని అర్థం. కుక్కలు ఇన్ని కనబడుతున్నాయి కదా, దీనికి అన్నిటికి ముందు జన్మలు ఇలాంటి కష్టాలు అనుభవించి దేవుడు ఆఖరికి ఆ కుక్క జన్మ నుంచి స్టార్ట్ చేశాడు మళ్ళీ. అంటే అంతకుముందు ఇంకా హీనమైన జన్మలు ఉన్నాయి, కుక్క హీనం అనట్లే. ఆవిడ చేసిన పాపానికి లెక్కగా కుక్క జన్మ వచ్చింది. అందులో కూడా 15 సార్లు కుక్కగా పుట్టింది. 15 సార్లు కుక్క జన్మ ఎత్తాక 16వ కుక్క జన్మ వచ్చింది కదా. చూడండి ఎలా ఉందో పరిస్థితి. మనిషి జన్మ నుంచి కుక్క జన్మ ఏంటి, 16 కుక్క జన్మలేంది. ఆ 16 కుక్క జన్మలు ఏమైనా చూద్దాం. ఒక కళింగ బ్రాహ్మణుడి ఇంట్లో కుక్క అయ్యి పుట్టింది. ఒక కళింగ దేశంలో ఉన్న బ్రాహ్మణుడి ఇంట్లో కుక్క పిల్ల పుట్టింది. అక్కడ ఎవడ కర్కశ. అటు పుట్టి ఇంటింటికి తిరుగుతుండే. నువ్వు కుక్క పిల్ల ఏం చూస్తుంటుందా? ఆ ఇంటికి పోయి వాడి చిచ్చి చిప్పని కాలుతో దంతాడు, ఒకడో కర్ర తీసి కొడతాడు, ఒకసారి రాయి తీసి కొడతాడు. చిపో అనే జన్మ వచ్చింది కదా. మనం కుక్కని రాండి అని కూర్చోబెడతామా? మా ఇంట్లోకి వచ్చా పో అంటాం. మందైతే చూసుకుంటారు. వేరే వాడిది మంది కాలిందనుకో, గలీజుకుందనుకో ఇంకా చూసుకుంటారా? కాలుతో అంటారు చీయని. మంచి జన్మ నుంచి అక్కడికి పోయింది పాపం. సరే, సోమవార వ్రతమహత్యం వల్ల కుక్కకు కైలాస ప్రాప్తి. ఈ కుక్కకి కైలాసం సంభవించింది. ఎలా వచ్చింది చూడండి. ఆ కళింగ బ్రాహ్మణుడు కార్తీక మాసమునందు సోమవారం నాడు పగలంతో ఉపవాసం చేసి తన గృహమున శివలింగమునకు అభిషేకం చేసి పూజాదులు చేసి నక్షత్రములు చూసి లోనికి ఎగి దేవ నివేదన జరిపి తర్వాత బలిదానం కొరకు బయటకు భూమిపై బలిని ఉంచి కాళ్ళు కడుక్కొని ఆచమన చేసి ఇంటిలోకి పోయాను. ఈ బ్రాహ్మడు ఏం చేశాడంట? ఆ కుక్క పుట్టింది కదా, ఆ బ్రాహ్మడు ఏం చేశాడు? కళింగ దేశంలో ఆ రోజు సోమవారం కార్తీక మాసం పొద్దునుంచి ఉపవాసం ఉన్నాడు, తిండి తినలేదేం లేదు. స్వామివారికి నైవేద్యాలని పెట్టాడు. సాయంత్రం 6 తర్వాత నక్షత్ర దర్శనం చేశాడు. ఇంట్లోకి వెళ్ళాడు. స్వామి నైవేద్యం అయిపోయింది. బలి అన్నం పెడతాం కదా, మనం చెప్పుకున్నాం కదా అంతకుముందు, ఓ ముద్ద ప్రాణుల కోసం పెట్టాలని, ఈ కుక్కలు పిల్లులు తింటాయని. ఆ బలి అన్నం తీసుకొచ్చి బయట పెట్టాడు. ఇంటికి వెళ్ళి ఆచమన చేసి అన్నాన్ని కూర్చోబోగా ఈ కుక్క వచ్చి ఆ బలి అన్నం తిన్నది. అయితే ఆనాడు ఆ కుక్కకు తన యజమాని ఇంటి ఆహారం దొరకనందున ప్రదోష సమయమున తన యజమాని భూమిపై పెట్టిన బలిని భుజించింది. కుక్క కూడా పొద్దుంచి యజమాని ఉండలేదు, తిండి ఎక్కడ దొరుకుతుంది? కుక్క కూడా లేదు, అది కూడా ఉపవాసమే ఉంది. దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. కుక్కకు అసలు కార్తీక మాసం ఉంది, కార్తీక సోమవారం ఉంది. ఆ రోజు ఈ టైంకి తింటే నాకు పుణ్యం వస్తుంది తెలుసా? కాపాడాలనుకుంటాడు ఎప్పుడైనా. అంటే ఇదేదో బాగుంది కదా అని చెప్పి నేను కుక్క జన్మలోకి వెళ్తాను అడగద్దు. దాని అదృష్టం బాగుంది కాబట్టి అలా అయింది. అలా అవ్వాలని అందరికీ రూల్ లేదుగా. సరే, మొత్తానికి ఆ బలి అన్నం మీద పీఠం మీద పెట్టిన అన్నాన్ని భుజించింది. అదేంటి? శివప్రసాదం. కార్తీక సోమవారం కదా. ఆ బలిని భక్షించగానే కుక్కకు పూర్వజన్మ స్మృతి కలిగింది. ఎమ్మడే సెన్సెస్ వచ్చేసినాయి, పోయిన జన్మలో నేను ఏంటని. అంత కుక్క అంటుంది ఆ బ్రాహ్మడితో, భూసురోత్తమ రక్షింపుము అని పలికింది. కాపాడండి స్వామి, కాపాడండి అని అరిచింది కుక్క. ఎందుకు? దాని భయం వేసింది. ఫస్ట్ పూర్వజన్మలంతా వాసన తెలియదు కదా.
అందువల్ల మీకు ఒక్కొక్కసారి చూడండి, ఈ జన్మలో మీకు ఏదో గొప్పగా అదే చేస్తుంటారు, అది ఎవరు నేర్పియరు, కానీ మీరు అదే చేస్తుంటారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? మీ పూర్వజన్మల్లోంచి వచ్చింది. అర్థమైందా? మీ పూర్వజన్మలో ఎప్పుడో అది చేస్తున్నారు కాబట్టి అది మీ జీవుడిని పట్టుకొని వస్తుంది. శరీరం మారుతుంది, ఆ జీవుడిలో రికార్డింగ్ ఉంటుంది, ఆ రికార్డింగ్ అలానే ఉంటుంది. ఎన్ని జన్మలు వచ్చినా ఆ రికార్డింగ్ అట్లే ఉంటుంది. అర్థమైందా? పూర్వజన్మలో మీరు పురాణాలు విన్నారు కాబట్టి ఈరోజు వినగలుగుతున్నారు, లేదంటే చాలామంది వెళ్ళిపోయారు. చూసారా? మరి మీరెందుకు కూర్చొని వింటున్నారు? అంటే పూర్వజన్మలో మీరు విన్నారు, అందుకే మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈరోజు కూర్చోగలుగుతున్నారు. లేదా అందరిలాగా నేను వెళ్తానండి, ఇంట్లో చాలా పనులు ఉన్నాయి అన్నట్టుగా, ఏదో పెళ్ళైన వాళ్ళు వెళ్ళిపోయినట్టు. బ్రాహ్మణుడు ఆ మాటలు విని ఆశ్చర్యపడి, బ్రాహ్మణుడు విన్నాడు, ఇదేంటి కుక్క మాట్లాడుతుంది అని. ఓ కుక్క, నీవు మా ఇంటిలో ఏమి తప్పు చేసినావు, రక్షింపమని కోరుచున్నావేమని అడిగావు. ఏం తప్పు చేసావు, నన్ను రక్షించమని అడుగుతున్నావు అని బ్రాహ్మణుడు కుక్కను అడుగుతున్నాడు. అప్పుడు ఆ కుక్క అంటుంది, బ్రాహ్మణోత్తమ వినుము, పూర్వజన్మలో నేను ఒక బ్రాహ్మణ స్త్రీని. చూడండి, నేను బ్రాహ్మణ ఇంట్లో స్త్రీ, అందమైన స్త్రీగా పుట్టాను, కానీ పాపములు ఆచరించి తిని మా హస్బెండ్ని చంపేశాను, అత్తమామలు తిట్టాను, తల్లిదండ్రులు సరిగా చూసుకోలేదు, నా క్యారెక్టర్ వదిలి ప్రవర్తించాను. దానివల్ల ఏమైంది? నాకు అనేక జన్మలు కుక్క జన్మలు వచ్చినాయి, యమలోకంలో చాలా ఇబ్బంది పడ్డాను, ఇవన్నీ చెప్తుంది. జారిని వనసంకరము చేసిన కులటను అందువలన నరకము పొంది యమదూతలచే అనేక విధములు బాధింపబడి తిని భూమిపై 15 సార్లు కుక్కగా పుట్టి తిని తుదకి ఇప్పుడు నాకు ఈ జాతి స్మరణ కలిగినది. అయ్యో, నేను కుక్క జన్మలోకి వచ్చానే అని ఒక జాతి స్మరణ కలిగింది. అంటే మనిషిగా ఉండాల్సిందే అని కుక్కగా పుట్టేశాను. మనిషిగా ఉండి నేను కైలాసానికి పోకుండా యమలోకానికి పోయి మళ్ళీ భూలోకానికి వచ్చా కుక్క జన్మ. మళ్ళీ మనిషి జన్మ ఎప్పుడు రావాలి, మళ్ళీ ఆవిడ ఎప్పుడు చేసుకోవాలి? మనకు ముందే తెలిసింది కాబట్టి అది వేరు. తెలియకపోయింటే ఆ కుక్క ఎప్పుడు మనిషిగా పుట్టాలి. ఎంత పుణ్యం చేసుకుంటే మనిషి జన్మ వస్తుంది. మనిషి జన్మ వచ్చిన వాళ్ళు ఎంతమంది శివనామం చేస్తున్నారు, ఎంతమంది హరినామం చేస్తున్నారు. ఎన్నో వేరే వేరే ధర్మాల్లో పోయి రామ అనట్లే, కృష్ణ అనట్లే, ఇంకా కన్వర్ట్ కూడా అవుతున్నారు. ఇంకా దరిద్రానికి మంచిగా రామ అనే దానిలో పుట్టినవాడు వేరే దానిలోకి పోయి రామశబ్దానికి దూరం అవుతున్నాడు, శివ శబ్దానికి. వాడికి ఎన్ని జన్మలకు వస్తుందో మళ్ళీ రామ అనడానికి సంస్కారం. అవునా కదా? ముందు ముందు బాగుంటుందా? ముందు ముందు ఇంకా దరిద్రంగా ఉంటుంది. ఇది ఎట్లు కలిగినదో తెలుపుము అనెను. బ్రాహ్మణుడు ఆ కుక్క మాటలు విని దివ్య దృష్టిని చూచి జరిగిన విషయం గ్రహించి, ఓ శ్వాసమా అంటే ఇప్పుడు అన్నాడు, బ్రాహ్మణుడికి ఉండాల్సిన ముఖ్యమైనది ఏంటి? ఏమనుకున్నాం? బ్రాహ్మణుడికి ఉండాల్సిన లక్షణం పాపభీతి. అయ్యో పాపం అన్నాడు బ్రాహ్మణుడు, ఎందుకంటే ఆయనే కదా సొసైటీని నిలబెట్టాలి. ఆయన ఎన్ని దెబ్బలు కొట్టినా ఓర్చుకోవాలి. అయ్యో పాపం, ప్రాణభీతి, పాపభీతి ఉండాలి, క్షమాభిక్ష పెట్టాలి. నేడు కార్తీక సోమవారము, నేను ఈ దినమున ప్రదోష సమయం వరకు ఏమీ తినలేదు. నేను భూమిపై పెట్టిన బలి అన్నాన్ని నువ్వు తిన్నావు, అందుకే నీకు ఈ జాతి స్మృతి కలిగినది, నీకు ఈ పూర్వజన్మ స్మృతి కలిగింది అని చెప్పగా అంటుంది కుక్క, స్వామి నాకు ఈ కుక్క జన్మ తొలగి మోక్షం ఎట్టు కలుగునో తెలపండి అని ప్రార్థించింది. అనగానే ఆ బ్రాహ్మణోత్తముడు అంటున్నాడు, జాలిపడి తాను కార్తీక సోమవారంలో చేసిన పుణ్యమును ఆ కుక్కకు ధారపోశాడు. నీళ్లు తీసుకున్నాడు, తను కార్తీక మాసంలో చేసిన సోమవార పుణ్యం ఉంది కదా, అవన్నీ ఆ పుణ్యం చేతిలోకి తీసుకొని ఆ కుక్కకి మీద ఇలా వదిలేశాడు. ఆ నీళ్ళని సోమవార పుణ్యం కుక్కకి ఇచ్చేశాడు. వెంటనే అటు బ్రాహ్మణుడిచే కార్తీక సోమవార పుణ్యమును పొందిన కుక్క తక్షణము దేహమును వదిలి, కుక్క జన్మ అక్కడ అయిపోయింది, క్లోజ్, చనిపోయింది కుక్క. ఆ జీవుడు బయటికి వచ్చాడు. గొప్ప తేజస్సు గలది, అమూల్యమైన వస్త్రాభరణములతో అలంకరించిన దివ్యకాంతగా మారింది. మీరు డౌట్ రావచ్చు, అదేంటండి ఇలా చెప్తారు, కుక్క చచ్చిపోయి దాని నుంచి దివ్యమైన స్త్రీ వచ్చింది. మరి రామాయణంలో రాముడు ఇలా వచ్చాడు, ఎలా వచ్చింది దివ్య పాయసం? రాముడు అయితే ఉన్నాడు కదా అయోధ్యలో, నిజంగా జరిగిందిగా. ఆ రాముడు ఎలా వచ్చాడు? దశరథుడికి యజ్ఞంలోంచి యజ్ఞపురుషుడు వచ్చి దివ్య పాయసాన్ని ఇచ్చాడుగా. మరి అదేమో యాక్సెప్ట్ చేసినప్పుడు మరి ఇక్కడ ఎందుకు డౌట్? మనకి ఏదైనా రామాయణం ఆధారం. రామాయణం నిజం, రామాయణమే నిజం, రామాయణం నిజం. మనకి ఏ డౌట్ వచ్చినా కూడా రామాయణంలో దొరుకుతుంది. రామాయణం దొరికిందంటే ఖచ్చితంగా ఆచరించి తీరాల్సిందే. సరే, దివ్యకాంతగా మారి తన పితరులతో కూడా కైలాసమునికి ఎక్కి అచ్చట ఆనందించి చూడండి. మొత్తానికి దివ్యమైన స్త్రీగా మారి కైలాసానికి వెళ్ళిపోయింది. అక్కడ శివుడి దగ్గరే సేవలు చేసుకుంటుంది. ఇంకా జన్మ లేదన్నమాట ఇక మళ్ళీ. కనుక సోమవార వ్రతమెల్లరునూ చేయదగినది కనుక ఓ జనక మహారాజా, పుణ్యప్రదమైన కార్తీక సోమవార వ్రతమును ఆచరింపమని పలికి తిరిగి వశిష్ఠుడు ఇట్లా చెప్పడం స్టార్ట్ చేశారు, మొదలు పెట్టారు. 3వ అధ్యాయం రేపటి రోజు మాట్లాడుకుందాం. రేపు 3, 4 గురించి డిస్కస్ చేద్దాం. రేపు బ్రహ్మరాక్షసుల గురించి వస్తుంది. రాక్షసులు ఎలా పుణ్యాన్ని పొందుతారు, బ్రహ్మరాక్షసుడు అంటే ఎలా అవుతారు, అవన్నీ డిస్కషన్స్ రేపు చెప్పుకుందాం. సర్వం శ్రీ ఉమామేశ్వర పాదారవిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి.